హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ఈరోజైతే బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది పిండికి చట్నీ అని కూడా కొన్ని ఏరియాల్లో అంటారు. మా దగ్గర రెండు కూడా అంటారు. పిండి చట్నీ అని కొంతమంది అంటారు, బొంబాయి చట్నీ అని కొంతమంది అంటారు. అయితే దీని మీద సినిమా కూడా ఉందండి. అందరూ చూసారో లేదో నాకు తెలియదు, కానీ సినిమా అయితే చిన్న సినిమా, చాలా బాగుంటుంది సినిమా. ఆ సినిమా గురించి అయితే చెప్తాను. ఆ సినిమాలో లాగా చట్నీ చేద్దామని అయితే నేను చేశానండి. అస్సలు నిజంగా ఆ సినిమాలో హీరోయిన్ చెప్పినట్టు చాలా చండాలంగా ఉంటుందండి. సినిమాలో చెప్పినట్టు చేస్తే ఒకసారి చేశానండి. చాలా ప్రయోగాలు చేసే బొంబాయి చట్నీ అయితే ఇలా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉండగలే ఇది అప్లోడ్ చేస్తున్నాను మీకు. ఈ బొంబాయి చట్నీకి 4 స్పూన్లు నూనె వేసుకున్నానండి, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, పోపులు వేసుకున్నాను, వెల్లుల్లిపాయ వేసుకున్నాను, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. నేనైతే కొద్దిగా మునగాకు వేసుకున్నానండి. ఇదేంటంటే హెల్త్కి మంచిది కదా అని ఎక్కువగా మునగాకు అయితే వాడతాను. మరీ ఎక్కువ కాదు, తక్కువ తక్కువ వేసుకుంటే ఏం కనిపించదండి. అందులో పిల్లలు కూడా చక్కగా మునగాకు మామూలుగా అయితే పెడితే తినరు, చాలా చక్కగా తినేస్తారు మునగాకునైతే. ఇలా టమాటా వేసుకొని బాగా వేయించుకోవాలి. దీనికైతే చిన్న మా ఆడపడుచాలు హాస్టల్ ఉంది కదా, వాళ్ళైతే చిన్న టిప్పు చెప్పారనమాట. తనే ఇచ్చింది ప్రస్తుతానికైతే పౌడరు. ఆ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్పింది నాకు. అది మీకు చెప్తానండి. ఆ పౌడరు 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పొడి చేసుకోవాలంటండి. బాగా వేయించుకొని, ద్వారగా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకుంటే, చిన్న మసాలా గింజలు 4 వేసుకొని వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోమందండి. ఆ పొడి ఒక్కొక్క స్పూను ఇలా బొంబాయి చట్నీలో వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పిందండి టిప్పు. ఇలా ఇది వేగుతుంది కదండి, ఇది వేగేలోపు మనం శనగపిండి అయితే కలిపి ఉదయం పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకొని బాగా వేగాక ఈ వేసేయడమేనండి ఈ పిండి కలిపింది. అయితే ఆ సినిమాలో అయితే మట్టికి నేను చెప్తున్నానండి, మామిడికాయ వేసి చేసాడండి. ఇదిగోండి బాగా వేగింది. ఇప్పుడు పిండి వేసుకొని కలిపేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, ఉడకాలి కదండి, అందుకని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. ఒక గ్లాసు, చిన్న గ్లాస్ పిండికి 4-5 గ్లాసులు వాటర్ పడుతుందండి. 5 గ్లాసులు పసుపు వేసుకున్నానండి. పసుపు హెల్త్కి మంచిది, పచ్చగా కనిపిస్తుంది. నేను చెప్పాను కదండి ఇందాక, ధనియాలు, జీలకర్ర, మసాలా అన్నీ వేసిన పౌడర్, నువ్వులు, ఈ పౌడర్ అనమాట. ఈ పౌడర్ ఇప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్, అంటే చాలా టేస్టీగా ఉందండి చట్నీ. నేను వాళ్ళు చెప్పిన టిప్పుతో నేను చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అందులో అయితే ఆ సినిమాలో అయితే మామిడికాయ వేయమన్నారండి. మామిడికాయ వేసి నిజంగా ఒకసారి చేస్తే మా ఇంట్లో నా మొహాన్ని కొట్టినట్టే కొట్టారు, బాగాలేదు అస్సలు. ఆ సినిమా ఎలా తీశారో మరి నాకు తెలియదు, కానీ నువ్వు సినిమాలు యూట్యూబ్ చూసి ఫాలో అవ్వద్దని చాలా తిట్లు అయితే తిడతారండి. నీకు వచ్చిన వంటలు నువ్వు బాగా చేస్తావు, అలాగే చెయ్యని అంటారు. ఇదిగోండి బొంబాయి చట్నీ అయితే ఇలా రెడీ అయిపోతుంది. కొత్తలు ఆడాలండి, అప్పుడు మనకి రెడీ అయినట్టు. చూసారు కదా, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అలా కలిపితేనే పిండి ఉండలు కట్టదండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇదిగోండి ఇలా కొత్తలాడుతుంది కదా, ఇలా కొత్తలాడాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఇడ్లీలోకి, దోశలోకి, పూరీలోకి కూడా. పూరీలో కొద్దిగా ఉల్లిపాయలు ఎక్స్ట్రా వేస్తారు, దీన్నే ఉల్లిపాయ పూరీ కూర అంటారు. బఠానీ వేసుకుంటారు కొంతమంది. పూరీలోకి అన్నిటిలోకి బాగుంటుందండి. మెయిన్ దోశకి, ఇడ్లీకి చాలా అంటే చాలా బాగుంటుందండి. మా వైపు కొబ్బరి చట్నీ, ఇది ఉల్లి చట్నీ ఎక్కువగా వాడతారు, తర్వాత అల్లం చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.